అందరికీ నమస్కారం అండి. నా పేరు సత్యనారాయణ. నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ముందు భారత్ మాతాకి జై. మనం భారతీయులందు అయినందుకు గర్వపడదాం. మనం భారతదేశం యొక్క గొప్పతనం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు భారతదేశం యొక్క ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ గురించి తెలుసుకుందాం. అసలు భారతదేశం అంటే సామ్యవాద, సార్వభౌమత్వ, సెక్యులర్, ప్రజాస్వామ్య, రిపబ్లిక్, లౌకిక రాజ్యము అంటారు. సోషలిస్ట్ అంటే సామ్యవాదం, సోషలిజం అనేది ఒక ఆర్థిక, సామాజిక మరియు రాజకీయ సిద్ధాంతం. ఇది ఒక దేశం యొక్క ఆర్థిక ఉత్పత్తి సాధనాలపై సమిష్టి లేదా ప్రభుత్వ నియంత్రణ మరియు పరిపాలన గురించి ఈ సోషలిజం అనేది చెప్తుంది. ఉత్పత్తి సాధనాలు అనగా ప్రజల అవసరాలను నేరుగా తీర్చడానికి, అవసరమైన వస్తువులను ఉత్పత్తి చేయడానికి మరియు పంపిణీ చేయడానికి ఉపయోగించే యంత్రాలు, సాధనాలు, పొలాలు, కర్మాగారాలు, సహజ వనరులు మరియు మౌలిక సదుపాయాలు, తద్వారా వచ్చే ఏదైనా ఆదాయం, మిగులు లేదా లాభం అనేవి పౌరులందరికీ సమానంగా పంచుతూ ఉంటారు. దీన్నే సోషలిజం అంటారు. తర్వాత నెక్స్ట్ సావరిన్ అంటే సార్వభౌమత్వం, అత్యున్నత అధికారం, స్వతంత్రతతో కూడిన అధికారం, బయట శక్తుల నియంత్రణ లేని స్వయం పాలన కలిగిన స్థితిని ఈ సావరిన్ అనేది సూచిస్తుంది. సెక్యులర్ అంటే ఏ మతానికి ప్రాధాన్యత ఇవ్వకుండా అన్ని మతాలను సమానంగా చూడడం అనేది ఇక్కడ సెక్యులరిజం చూపిస్తుంది. సెక్యులరిజం ప్రకారం మన భారత పౌరులు ఏ మతానన్నా స్వీకరించవచ్చు, ఏ విధంగా ప్రవర్తించవచ్చు, వాళ్ళకి నచ్చిన మతంలో నచ్చిన విధంగా స్వేచ్ఛగా బ్రతకడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ప్రాపంచిక స్వభావం అంటే టెంపోరల్ అంటే మతపరమైన, ఆధ్యాత్మిక పరమైన మరియు పవిత్రంగా చెప్పే వాటిని కాకుండా మిగతా భౌతిక ప్రపంచానికి సంబంధించిన విషయాలని పరిరక్షించడం అనేది ముఖ్య లక్షణం ఇక్కడ. అదేవిధంగా డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామ్యమైనది. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వ విధానాన్ని ప్రజాస్వామ్యం అంటారు. అదేవిధంగా రిపబ్లిక్ అంటే తెలుగులో గణతంత్ర రాజ్యం అంటే ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు మరియు ప్రెసిడెంట్ ద్వారా పరిపాలన చేయడాన్ని ప్రజాస్వామ్యం అంటారు. అదేవిధంగా గణం అంటే ప్రజలు, తంత్రం అంటే పరిపాలన. గణతంత్రం అంటే ప్రజా పరిపాలన. ఇక్కడ రాచరికానికి అవకాశం లేదు. ఇది రాచరికానికి వ్యతిరేకమైన వ్యవస్థ. ఇక్కడ అధికారం వారసత్వంగా సంక్రమించదు. అదేవిధంగా ఎలక్షన్స్లో గెలిచి ఎవరికన్నా అధికారం వస్తుంది. అదేవిధంగా భారతదేశానికి కొన్ని కోర్ వాల్యూస్ ఉన్నాయి. కోర్ వాల్యూస్ అంటే ముఖ్యమైన ఉద్దేశాలు. అవి ఏంటంటే సమానత్వం, దేశ పౌరులందరి మధ్య సాంఘిక మరియు ఆర్థిక సమానత్వం కోసం పాటుపడటం, అంటే సోషల్ అండ్ ఎకనామికల్ ఈక్వాలిటీ గురించి ప్రమోట్ చేయడం అనేది ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా న్యాయం అంటే జస్టిస్, ప్రతి ఒక్కరికి వ్యక్తిగత హక్కులు పరిరక్షించడం, స్వేచ్ఛగా ఉండేటట్టు చేయడం మరియు అందరికీ న్యాయం సమానంగా అందేటట్లు చేయడం అనేది ఇంకో ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా లిబర్టీ అంటే స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ, స్వతంత్రాలను మరియు హక్కులను పరిరక్షించడం అనేది కూడా ముఖ్యమైన ఉద్దేశం. అదేవిధంగా ఫెటర్నిటీ అంటే సోదరభావం, దేశ పౌరులందరి మధ్య సోదరభావం పెంపొందించడం, భిన్నత్వంలో ఏకత్వం, అదేవిధంగా దేశ పౌరులందరి మధ్య సామరస్యం అనేది పెంపొందించడం అనేది ముఖ్య ఉద్దేశం. ఈ విధంగా భారతదేశం అన్ని కోణాల్లోనూ అందరికీ ఆదర్శప్రాయంగా ప్రపంచ దేశాల్లో గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్న దేశం ఏంటంటే మన భారతదేశం. అదేవిధంగా మన భారతదేశం యొక్క జాతీయ చిహ్నాల గురించి రాబోయే వీడియోలో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు తీసుకుందాం. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి.